ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులందరికీ శుభోదయం. అందరికీ శుభోదయం. జానీ, ఏంటి ఇవాళ స్కూల్ డ్రెస్ వేసుకోలేదు? అబ్బా, చూసావా, నేను ఆ పీటీ సార్కి కనబడకుండా వెళ్ళి 7వ తరగతిలో కూర్చుందాం అనుకున్నా. అసలే జయశ్రీ మేడం నిన్న యూనిఫామ్ లేని వాళ్ళని రోజంతా బయట నిలబెట్టమన్నారు. మనం బడికి యూనిఫామ్ ఎందుకు వేసుకురావాలి? మన బడిలో ధనికులు పేదవారు అని తేడా తెలియకుండా ఉండాలని పెట్టారు. అందరూ కలిసి ఐకమత్యంగా క్రమశిక్షణ కలిగి ఉండాలని. ఐక్యమత్యం అంటే ఏంటి రోజీ? ఐకమత్యమే మహాబలం అంటారు. మహాబలం అంటే బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీనా? ఇది కాదురా, నేను చెప్తా విను. ఓకే రోజీ, చెప్పు. ఒకరోజు పావురాలన్నీ ఆకాశంలో ఎగురుతూ ఆహారం కోసం వెతికాయి. ఒక చెట్టు కింద కొన్ని గింజలు కనిపించాయి. అవి ఒకసారి కిందకు వచ్చి గింజలను తింటాయి. అన్నీ కలిపి తింటే కొంచెమే ఆహారం వస్తుంది కదా. నేనైతే ఎవ్వరిని పిలవకుండా ఒక్కడినే వెళ్ళి తిని వస్తా. అది తప్పురా. కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. అందుకే పంచుకొని తినాలి. పావురాలు గింజలు తింటుంటే ఏమైంది? అవి గింజలను తినటం చూసి వేటగాడు వాటిని పట్టుకోవాలని అనుకున్నాడు. పట్టుకున్నాడా? వేటగాడు వల వేశాడు. వలలో చిక్కుకొని కాపాడండి అని గట్టిగా అరిశాయి. ఎందుకమ్మా అవి అరవడం? హాయిగా తిండి పెడితే తిని కూర్చోక. వేటగాడు వల వేసింది వాటిని చంపడానికి. అయ్యో, చంపాడా? అవి అన్నీ మాట్లాడుకొని ఐకమత్యంతో ఒకసారి పైకి ఎగిరాయి. వేరే స్థలానికి వెళ్ళాయి. అవును రోజీ, నాకు ఎప్పటి నుంచో ఆకాశంలో పావురాలగా ఎగరాలని ఉంది. అవునా? ఒకతను చెట్టు కింద పడుకున్నాడంట. చిన్ని ఒక మర్రిపండు వచ్చి నెత్తి మీద పడిందంట. దిక్కున లేచి, దేవుడు ఎంత మంచివాడో, పుచ్చకాయను పైన కాపిస్తే అది ఊడి నా నెత్తి మీద పడితే తల దెబ్బకి పగిలి ఉండేది అనుకున్నాడు. అవునా అయితే నేను భూమి మీద ఉండడమే మంచిది. అందుకే అంటారు ఆశకు హద్దులు ఉండాలని. మరి ఆ పావురాలను ఎవరు కాపాడారు? ఎలుక వాటి వలలను నోటితో కొరికింది. అప్పుడు అవి బయటికి వచ్చాయి. దీనిని బట్టి నీకు ఏమర్థమైంది జానీ? ఉండాలి, ఇంకా ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి. జానీ, నీకు ఒక విషయం చెప్తా. రోజీ, ఉపకారికి ఉపకారము విపరీతము గాదు సేయ వివరింపదగున్. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఏంటో ఉప్పు కారం అంటున్నావు, నాకేమీ అర్థం కాలేదు. సుధా మేడం, ఒకసారి ఇంగ్లీష్లో ఈ పద్యం పాడి అర్థం చెప్తారా? జానీ, నేను చెప్తా విను. ఆ మధ్యలో చలికోటు వేసుకొని కూర్చున్నాడు చూడు, వాడికి ఏమీ అర్థం కాక ఆ ఆ అని నోరు తెరుచుకొని చూస్తున్నాడు. అది కాదు జానీ, తెలుగు జ్యోతి మేడం, మీరు హిందీలో ఒకసారి ఆ పద్యం చదివి అర్థం చెప్పండి ప్లీజ్. అది కాదు జానీ, తెలుగు పద్యం తెలుగైన మాతృభాషలోనే వింటే బాగుంటుంది. దీని అర్థం మనకు కీడు చేసిన వారికి కూడా సహాయం మేలు చేయాలి. ధన్యవాదాలు రోజీ, మంచి విషయాలు చెప్పావు. ఇంకొకటి కూడా ఉందిరా, మనకు సహాయం చేసిన వారికి కూడా సహాయం చేయాలి. మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం జానీ?
ఐక్యమత్యంతో ఉండాలి, ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి, మనకు కీడు చేసిన వారికి కూడా సాయం చేయాలి, అలాగే మనకు సాయం చేసిన వారికి కూడా తిరిగి సాయం చేయాలి. మా కథ విన్నారా? నచ్చిందా? అందరికీ ధన్యవాదములు. బాయ్. ధన్యవాదాలు జయశ్రీ మేడం, మాకు మంచి కథ చెప్పించారు. నేను ఇక నుంచి క్రమశిక్షణ కలిగి రోజు బడికి యూనిఫామ్ వేసుకొని వస్తా. బాయ్ అందరికీ.